దేశ్ముఖ్ల పిల్లలు కూర్చొని దేశ్ముఖ్ల పిల్లలకు ఉద్యోగాలు ఎట్లియాలని గ్రూప్ 1 చేశారు కదా. గ్రూప్ 1 కథ మామూలు కథ కాదు. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో రాసినటువంటి సెంటర్ నెంబర్ 18-19లో 71 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి. 71 మందికి ఒక్కటే సెంటర్లో ఒకటే కాలేజీ ప్రాంగణంలో 71 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి. లక్షల మంది ఉద్యోగాలు రాస్తే ఎందుకు అడావిడిగా భర్తీ చేస్తా ఉన్నారు, ఎందుకు రేపే వాళ్ళకి ఆర్డర్లు ఇస్తా ఉన్నారు, ఏం కథ అనంటే దాని వెనకాల ఏం లేదు. ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఆల్రెడీ అవి చూస్తే పరిశాన్ అవుతారు. మీరు జీవో నెంబర్ 29 తోటి ఎంత మోసం, మొత్తం మోసమే ఈ ప్రభుత్వం అంతా. ఇవాళ బీసీ ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. బీసీ ప్రభుత్వం ఉంటే మెజారిటీ ప్రజల ఆకాంక్షలను గౌరవించేది. కానీ వాళ్ళు కొద్ది మంది మనల్ని చూపెట్టి మనకు ఉద్యోగాలు ఇస్తున్నామని చూపెట్టి మనకు ఒక చీకేసిన బొక్క లాంటిది బాడేసి మెత్త మాంసం వాళ్ళు తీసుకొని తినేది అన్నట్టు. ఓపెన్ లో 59% వాళ్ళే కొట్టుకోరు. ఓపెన్ లో జనరల్ కోటాలో 59% సీట్లు వాళ్ళకే, రెడ్లకు వెలమలకు వీళ్ళకి పోయినాయి. 59%. 18% ఉన్న ఎస్సీలకు సంబంధించి 0.9% వాళ్ళు కొట్టుకున్నారు పరిస్థితి. 17% వాళ్ళే మిగిలిపోయారు. అది ఉందా లెక్క? పెన్ తీసుకో. ఎంత దుర్మార్గంగా ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టుకపోయారంటే వాళ్ళు ఏం తెలివి తక్కువలు కాదు. దీని వెనకాల ఓ ముఠాలాగా పనిచేస్తారన్నట్టు. టీజీపీఎస్సీ చైర్మన్ వాళ్ళ మనిషిని పెడతారు. ఆ పరీక్ష పేపర్లు కథా కార్ఖానా ఏముందో వాళ్ళ పిల్లలకు ముందే లీక్ చేస్తారు. వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళా దిద్దే కాడ కూడా వాళ్ళ పిల్లలు ఎవడు దిద్దాలి ఎట్ట దిద్ది అంత మ్యానిపులేషనే. ఉద్యోగాలన్నీ కంప్లీట్గా మ్యానిపులేషన్ తోటే జరుగుతూ ఉన్నాయి. ఓపెన్లో 208 పోస్టులు ఉంటే 208 పోస్టులు ఉండే ఏంటిది ఇక్కడ ఓపెన్ కేటగిరీ అందరు పోటీ పడవచ్చు అన్నట్టు. మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 సంబంధించి 208 పోస్టులు ఉంటే వీళ్ళు 7.8% ఉన్నారు ఓసీలు. 7.8% ఉన్నటువంటి ఓసీలు ఎంత తీసుకోవాలి తెలుసా? 59% ఉద్యోగాలు. 59% ఉద్యోగాలు ఎత్తుకపోయారు ఇలా ఓపెన్ కేటగిరీలో. ఏంటి అది చిన్న ఉద్యోగాలు కాదు. రేపు పొద్దుగాల కలెక్టర్లు వీళ్ళు. ఎస్సీలకు సంబంధించి 18% ఉన్నారు ఎస్సీలు. 18% ఉంటే ఎస్సీలు ఉంటే వీళ్ళకి వచ్చింది ఎంత తెలుసా? 0.09% తీసుకుపోయింది. 17% వీళ్ళ కథం. తర్వాత ఇక్కడ ఎస్టీలకు సంబంధించి చూసుకుంటే వీళ్ళు ఎంతమంది అంటే ఎంత వచ్చినాయి అంటే వీళ్ళకు 1. జనాభా రాయాలి కదా. ఓకే, జనాభా వీళ్ళది ఎంత? 10% వేసుకోవాలి. 10 పాయింట్ ఇంకా చిల్లర ఉన్నది. 10% జనాభా ఉంటే వీళ్ళకి 1.29% మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. అంటే జస్ట్ వీళ్ళకు 3 ఉద్యోగాలే ఇళ్ళకి వచ్చినాయి. జస్ట్ వీళ్ళకు 2 ఉద్యోగాలే వచ్చినాయి ఇంట్లో. ఇగో వీళ్ళకు సంబంధించి మాత్రం అసలు యాక్చువల్గా 153 ఉద్యోగాలు. ఈడబ్ల్యూఎస్ కాక 172 కదా అన్న. ఈడబ్ల్యూఎస్ కాకుండా తర్వాత ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 160 ఉద్యోగాలు అనుకోరాదు. 160 ఉద్యోగాలు వాళ్ళు ఎత్తుకపోయారు. ఈడనేమో సామాజిక న్యాయము. వీళ్ళకి 39% మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి కేవలం బీసీలకు. 36% మాత్రమే వచ్చినాయి. 56% ఉంటే 36%. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నా 20% వీళ్ళే కథం. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల నోట్లో మన్ను పోసిరు. ఇది అంతా పక్కడ్బందీగా ముందే ప్లాన్ ప్రకారం ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, మన పోరగాళ్ళకి ఎన్ని రావాలి. వీళ్ళంతా రేపు పొద్దుగాల మన రాజ్యాన్ని మళ్ళా ఈడ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి రెడ్డి ఆయన ఏం చేస్తాడు? రేపు పొద్దుగాల ఆ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఈ BC1 ఫైల్ రాగానే రెడ్డి ఆయనకు పని చేస్తాడు. కానీ నీకెందుకు పని చేస్తాడు ఈయన? వాళ్ళ ఉపాయం కదన్నట్టు. ఈ రాజ్యం మారాల్సిందే. ఈ రాజ్యం బీసీల చేతుల్లోకి రావాల్సిందే. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే ఈ ఉద్యోగాల కథ ఈ కథ మొత్తం తేలిపోతుంది. ప్రతి కాడ నువ్వే రాజు బీసీ వాడ. ప్రతి చోట నువ్వే కింగు అయి ఉంటావు ఆ రోజు. ఎంత దుర్మార్గమా! ఎన్ని నా కాడ ఒక లెక్క ఉంది. రోస్టర్ పాయింట్లలో కూడా మళ్ళా వీళ్ళకి ముందుగాల. అరే ఆ సిస్టంలో నిన్న చేసి పెట్టినా. ఇప్పుడు ఎస్సీలకు 17% ఎస్టీలకు ఉద్యోగాలు కథమని, ఎస్టీలకు 9% ఉద్యోగాలు కథమని, తర్వాత అది బీసీలకు సంబంధించి 20% ఉద్యోగాలు పోయినాయి. ఎవరు తిన్నాడు అన్నట్టు ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడు కామెంట్ చేయరిగా. గ్రూప్ 1 ఉద్యోగాలలో ఓపెన్ కేటగిరీలో 59 అంటే 60% సీట్లు 60% సీట్లు
ఓసీలు కొట్టుకపోయారు 7% ఉన్నోళ్ళు. ఇక 90% ఉన్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి ఎంత అంటే గట్టిగా 31, 41, 36 అంతే, అన్ని కలిపి స్పోర్ట్స్ కోటా గీట్స్ అన్ని కలిపి 41 మొత్తం టోటల్ గా ఇక ఇక్కడదే. ఇది 59% వాళ్ళే తీసుకోలేదు. గ్రూప్ 1లో అడిగితే కదా జనరల్ లేదని దొంగలు 1 నంబర్ చోర్లు మొత్తం ఈ పరీక్షనంతా మ్యానిపులేషన్ చేస్తారన్నట్టు. ఆడ సింగిల్ బెంచ్ 230, 240 పేజీల జడ్జిమెంట్ ఇస్తే అర్ధ గంటలు అవతల పారేసి అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిండు ఆయన జడ్జి. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఆ జడ్జిమెంటును ఆ తీర్పు ఏదైతే ఉందో ఇది 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 అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పులా కాదు, అది మ్యానిపులేషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు అంటే రెడ్లు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఈ 8 పెడదాంలే, ఇక 7, 8 అంటే పెద్దగా కనిపిస్తుంది. ఇది 8% ఉన్నారయ్యా వీళ్ళు. 8% ఓసీలు ఉంటే ఓపెన్ కేటగిరీ 159 ఉద్యోగాలు వీళ్ళు ఎత్తుకపోయారు. 150 బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకెన్ని అంటే వీళ్ళందరికి కలిపి 41, వీళ్ళందరు కలిపి 41 ఉద్యోగాలు. వీళ్ళ జనాభా ఎంత శాతం? వీళ్ళ జనాభా ఎంత శాతం అంటే వీళ్ళు 92% మంది ఉన్నారు. 92% మందికి ఏమో 41 ఉద్యోగాలు, 8% ఉన్నోనికి ఏమో 59 ఉద్యోగాలు వచ్చినాయి. చూసుకోగా ఈ దొంగ జీవోలు పుట్టించి ఈ జీవోల ద్వారా అసలు వీళ్ళకు ఉద్యోగాలే లేకుంటే ఎట్లా చేసారు చూసినావా? ఈ జీవో కథ ఏంటంటే అసలు యాక్చువల్ 29 జీవో కథ ఏంటంటే ఈ 29 జీవో గతంలో 55 జీవో నెంబర్ 55 ఉండే. ఆ 55 ఉంటే ఏమవుతుందంటే ఎవరి ఏది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎస్టీ ఆయనకు ఎస్సీ ఆయనకు ఓపెన్ కేటగిరీలో వస్తే అది ఓపెన్ అనే కన్సిడర్ చేస్తారు. కానీ అట్లా కాదు, ఇప్పుడు పైన వచ్చినా కూడా తీసుకుపోయి ఫస్ట్ ర్యాంక్ అయినా సరే బీసీ రిజర్వేషన్ కిందనే పడేసారు. ఇంత దుర్మార్గంగా ఎక్కడ ప్రభుత్వాలు ఉండే. అందుకోసం ప్రజలకి కళ్ళ ముంగట గింత చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలు మన పిల్లలకు మనం కాయకష్టం చేసి చదివిపించిన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోతా ఉంటే కూడా మనం చూసుకుంటా. ఇంకా రెడ్డి గారు మెసేజ్ పెట్టినా, రెడ్డి గారు లైక్ కొట్టరా, ఏం బతుకులు ఇవి ఇట్లా ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు మార్పు వచ్చింది బీసీలలో. ఇప్పుడు మార్పు వచ్చి బీసీలంతా ఒక తాటి మీదకి వచ్చారు. కానీ ఇక ఒకప్పుడు అయితే రెడ్డి గారు మెసేజ్ పెట్టా ఈయన లైక్ కొట్టా అంతే. ఈడ ఇంకా ఆయన పెట్టుడు లేట్ అయితే ఈయననే పెడతాడు ఉల్టా ఆయన గురించి. ఇది ఎట్లా మోసం ఎట్లా అయిందంటే అసలు యాక్చువల్గా 29 జీవోని తర్వాత ఇంకోటి ఏంటంటే కోర్టు ఏమన్నదంటే లేట్ అయింది తర్వాత అట్లా అయిందని చెప్పేసి కోర్టు కూడా మనకు కోర్టులలో కూడా బీసీలకు న్యాయం జరిగింది. కోర్టులలో కూడా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగదు. నీ జడ్జి ఉంటే కదా ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ అసలు యాక్చువల్గా నీ జడ్జి ఒకవేళ ఉన్నా ఆయన ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గర ఉంటాడు తప్ప నీకు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని కాంక్షించడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి. 100 ఉద్యోగాలు ఉంటే ఏం చేయాలి? 50% ఏది ఓపెన్ కోటా తీస్తారు అనుకుందాం. అయితే ఇప్పుడు ఓపెన్ కోటా తీయలే, ఫస్ట్ రిజర్వేషన్ కోటా తీసిరు ఫస్ట్. ఎందుకంటే రిజర్వేషన్ కోటా లీడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు కూడా ఫస్ట్ దీంట్లో రిజర్వేషన్ వెళ్ళిపోతారు వాడు. దాంతో రిజర్వేషన్ లేచిండ్రు. ఫస్ట్ తీయాల్సింది ఏంది? ఓపెన్ కోటా తీయాలి. ఓపెన్ కోటా తీస్తే రిజర్వేషన్లు ఎవరైతే ఉంటారో వచ్చేటి. ఈ దుర్మార్గంతో ఏంటంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ఎక్కువ ఉద్యోగాలు 159 ఉద్యోగాలు కొట్టుకపోయిరా చూసుకో. 159 ఉద్యోగాలు అన్ని కథం. ఇంత దుర్మార్గం చూసుకుంటా ఉండడానికైతే ప్రజలారా ఒక్కటే ఒక్క మార్గం, ఈ ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఈ ఆటలు నడవేయగా. మన సాకలోల బిడ్డ, మన మంగళోల బిడ్డ, మన ఒడ్లోల బిడ్డ, మన కమరోల బిడ్డ, మన సంచార జాతుల బిడ్డలకు వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు కూడా ఆఫీసర్లు అవుతారు ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే. అన్నిటికీ మూలం ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోరి. ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఇవన్నీ వస్తాయి. వడ్డించేటోడు మనోడు ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే నీకు మా దాంట్లో పెడతాం కానీ మీ వాళ్ళ దిక్కు ఓకురా, బీసీల దిక్కు ఓకురా, నీకు మా దాంట్లో ఇంత ముద్దేస్తాం దా తిందుదా అని చెప్పి వాడిని దూరం కూర్చుండ పెట్టి తినబెడతారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనోస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా
సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.